వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. భారత్కు పాకిస్తాన్ పక్కల్లో బల్లెంలా మారి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది. తెలంగాణ నుంచి వారిని పంపించాలని గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఎంపీ లక్ష్మణ్. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఏపీ ఉమ్మడి 13 జిల్లాల్లో కలాం విగ్రహాల ఏర్పాటు. సచివాలయంలో మాజీ రాష్ట్రపతి విగ్రహ ప్రతిమలు పరిశీలించిన సీఎం చంద్రబాబు. అధికారుల కనుసన్నల్లో బోధన్ మండల పరిసర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా. ఇసుక రవాణా తక్షణమే నిలిపివేయాలని కల్దుర్కి రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై దూకుడు పెంచిన హైడ్రా. పోలీస్ భద్రతతో భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పాకిస్తాన్ పక్కల్లో బల్లెంలా మారి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని, దీంతో పాకిస్తాన్ వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో వాళ్లను గుర్తించి పంపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పంపించకుండా మీనమేషాలు లెక్కిస్తుందని లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం నాడు బీజేపీ బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో బయటపడ్డాయని, ప్రపంచం ఆశ్చర్యపడే రీతిలో పాకిస్తాన్కు బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ వ్యవహార శైలిని సభ్య సమాజం ఖండిస్తుందని, తెలంగాణలో ఉన్న పాకిస్తానీలను పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని లక్ష్మణ్ తెలిపారు. ఈరోజు జాతీయ పార్టీ ఆదేశం అనుసారంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం సీనియర్ నాయకులందరం కలిసి గవర్నర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన, 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశమంతా కూడా కలవరపడుతూ ఉన్నది, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా విషయం తెలుసుకొని హుటాహుటిన సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని వెంటనే మరి విమానాశ్రయంలోనే సమీక్షలు జరిపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోమని మరుసటి రోజు కూడా సమావేశమై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్వయంగా 2 రోజులు జరిగినటువంటి సంఘటన ఆ స్థలాన్ని కూడా పరిశీలించి ఆ యొక్క బాధిత కుటుంబాలను కూడా పరామర్శించి వారు అక్కడ సమీక్ష జరిపిన తర్వాత ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారితో సమావేశం కావడం. మొత్తము అన్ని పార్టీలు దేశమంతా కూడా 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ పక్కలో బెల్లంగా మారినటువంటి ఈ పాకిస్తాన్ను, ఈ ఉగ్రవాదాన్ని ఏ రకంగా ప్రేరేపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మోదీ గారి నాయకత్వంలో భారతదేశము ప్రపంచంలోనే ఇవాళ ఆర్థికంగా స్థిరపడమే కాకుండా 5వ ఆర్థిక దేశంగా ఇవాళ తీర్చిదిద్దబడము, మరోవైపు అభివృద్ధి దూసుకుపోవడము, ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో కూడా ప్రజలు ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చి మోదీ గారి అభివృద్ధి పట్ల వారు కూడా ఆకర్షితులై ఆ 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారిగా అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడము, పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు కావడము, అది గొప్ప విజయంగా ఈ దేశం భావిస్తూ భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ ఒక పూర్వ వైభవాన్ని సంతరించడమే కాకుండా అందరమైనటువంటి సుందరమైనటువంటి ఆ ప్రదేశాన్ని తిలకించడానికి, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి మరి కొత్త జంటలు మొత్తం మీద దేశం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడము,
అక్కడ ఉన్న స్థానిక కాశ్మీరీలో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడము. మేము స్వయంగా ఆ రోజు ఆ శ్రీనగర్లోనే ఉన్నాము. మేము 4 రోజులు పార్లమెంటు ప్రతినిధి బృందం మేము పిఎస్సి కమిటీ అక్కడ పర్యటించినప్పుడు నా తోటి పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా అక్కడ అభివృద్ధిని కొనియాడుతూ ఉన్నారు. గుల్మర్గ్ కానీ శ్రీనగర్లో కానీ ఎయిమ్స్ లాంటి సంస్థలు 2 రావడము, రైల్వే ఏ రకంగా ఢిల్లీ నుంచి శ్రీనగర్కు కనెక్ట్ చేయడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పదే ఏదైతే మనం ప్రస్తావిస్తాం. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలను ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకువచ్చారు. అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడుతూ 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అబ్దుల్ కలాం పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల గ్రేట్ ఇండియన్ స్టాచ్యూస్ పేరుతో 20 అడుగుల ఎత్తుతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కిలో గ్రామస్తులు రోడ్లపై ఆందోళన చేపట్టారు. కల్దుర్కి, సిద్దాపూర్, ఖండగావ్ నుంచి ఇసుక త్రవ్వకాలు, అక్రమ రవాణా నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక త్రవ్వకాలు జరపడంతో నీటి నిల్వలు తగ్గిపోయి వ్యవసాయానికి ఇబ్బందిగా మారిందన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కల్దుర్కి నుంచి నడిపిస్తున్నారు. మేము ఒక్కొక్కరు ఇప్పుడు పైప్ లైన్ తెచ్చినాము మన పంటల కోసము. ఒక్కొక్కరు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి తెచ్చినాము. ఇప్పుడు అక్కడ నుంచి మాకు వాటర్ వస్తలేవు. వాటర్ మొత్తం ఇప్పుడు బోర్లు ఎత్తిపోయినాయి. దానివల్ల మేము ఆపడానికి ట్రై చేస్తున్నాము. వారు ఏమంటున్నారంటే మేము అంత రైతులకు చెప్పి అందరు సాల్వ్ చేసి మేము నడిపించుకుంటామని అంటున్నారు. వాళ్ళకి మాకు ఏం చెప్పలేదు. మా బాధ మాది. ఇప్పుడు 2 కార్లు నడుస్తున్నాయి కల్దుర్కిలా. కనుక ఒకటి, సిద్ధపూర్ ఒకటి. అంటే 2 కూడా సిద్ధపూరే. టిప్పర్లో అక్కడిని ఇక్కడ నడిపించుకుంటా మొత్తం ఫుల్ ఓవర్లోడ్ తీసుకోకుండా సైడ్ ఇస్తలేరు. ఊర్లో వాటర్ కూడా ఒకసారి కొడుతుంది, ఒకసారి కొట్టకొచ్చారు. ఇప్పుడు ఇన్ని రోజులేమో ఎంటీ ఉండే మాకు ఏం పంటలు ఏం వేసుకో. ఇప్పుడు పుట్టాలు వేసుకుంటున్నాము, స్టార్ట్ అయినాయి. అవి ఇప్పుడు అంతా దుమ్ము పడి మొత్తం దింగన పుట్ట మొలకనెత్తది. మొలక రైతులకు బాగా ఇబ్బంది. అయినా కూడా ఓవర్లోడ్ తోటి ట్రాక్టర్లు, టిప్పర్లు మరీ విపరీతం దారుణంగా వస్తున్నాయి. మొత్తం ఏమన్నా అంటే మేము డీజిల్ కడుతున్నాము, గవర్నమెంట్ బిల్ నడిపిస్తున్నాము, అట్లా ఇట్లా అంటున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. గచ్చిబౌలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్లకు అనుమతి లేకపోవడంతో నేలమట్టం చేస్తున్నారు అధికారులు. దీంతో గచ్చిబౌలి ప్రాంతం భారీ పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ కూకట్పల్లి జోన్లో పలు అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మంగళవారం పరిశీలించారు. ఐడిఎల్ చెరువు నుండి కూకట్పల్లి బస్ డిపో వరకు ఎస్ఎన్డిపి ద్వారా చేపట్టనున్న నాలాను పరిశీలించారు. మూసపేట్ మెట్రో వద్ద వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ను తనిఖీ చేసి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఈ నెల 2వ తేదీన జరిగిన మాజీద్ హత్య కేసును ఫలక్నుమా పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 కత్తులు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకమే ఈ హత్యకు ప్రధాన కారణమని ఫలక్నుమా ఏసీపీ ఎంఏ జావీద్ తెలిపారు. నిందితులు షేక్ మహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ, షేక్ అఖ్తర్ అలీ ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్టు ఏసీపీ తెలిపారు. సార్ చెప్పండి సార్. ఈరోజు ఫలక్నుమా డివిజన్లోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్నుమా గతంలో 2వ మే రోజు శుక్రవారం రోజు అయినటువంటి ఒక హత్య కేసుని ఫలక్నుమా పోలీసులు ఛేదించడం జరిగింది. దీంట్లో అంటే 2వ తారీఖు మే రోజున మధ్యాహ్నం మా తీగలకుంటలో ఒక స్టార్ పాన్ షాప్ అండ్ కాఫీ షాప్లో ఒక మాజీద్ అనే వ్యక్తిది హత్య 27 సంవత్సరాల యువకుని హత్య చేయడం జరిగింది. కత్తులతో 2 దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాజీద్ యొక్క సోదరుడు ఆజం ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ వేరే పరంగా కూడా మనకి ఈ 3 వ్యక్తులను అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు షేక్ మహమూద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ, షేక్ అఖ్తర్ అలీ అనే 3ని అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో షేక్ అఖ్తర్ అలీ తండ్రి, ఇతని 72 సంవత్సరాలు, ఈయనకి 2 కుమారులు షేక్ మహమూద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ. దీనివల్ల ఏంటంటే ఈ గతంలో ఈ నిందితుడు మరియు చనిపోయిన వ్యక్తి కుటుంబాలు మన బండ్లగూడ లిమిట్స్లో మహమ్మద్ నగర్లో ఒకే పరిధిలో ఉండేవాళ్ళు అన్నమాట. అయితే అప్పుడు చిన్న ఘర్షణల వల్ల వాళ్ళిద్దరి మీద చిన్న గొడవలు జరిగినాయి. ఆ తర్వాత వారు ఖాళీ చేసి ఏదైతే డిసీజ్డ్ ఉన్నారో ఖాళీ చేసేసి తీగలకుంటకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఉన్న తర్వాత ఈ గొడవ జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ అక్యూజ్డ్ యొక్క మదర్ చనిపోయారు. అప్పుడు వాళ్ళకి ఒక మూఢనమ్మకం కలిగింది. ఏదో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారి హెల్త్ కూడా పాడవటం, చిన్న తమ్ముడు కూడా హెల్త్ పాడవటంతో వీళ్ళు స్ట్రాంగ్ గా ఒక నిర్ణయాన్ని మూఢనమ్మకానికి గురయ్యి ఈ హత్య బ్లాక్ మ్యాజిక్ వీళ్ళు చేపట్టనే మా అమ్మ చనిపోయింది, మా తండ్రి ఆరోగ్యము నా తమ్ముడి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి వీళ్ళని ఎట్లానే చంపాలన్న ఉద్దేశంతో శుక్రవారం రోజు అయితే తక్కువ మంది ఉంటారు, రోజు అందరూ జుమా నమాజ్కి పోయి ఉంటారు, అన్ని షాప్స్ ఎక్కువ బంద్ ఉంటాయనే ఆలోచనతో ఆ రోజు వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి కత్తి, తర్వాత మహమ్మద్ అలీ పెళ్లిలో ఒక కత్తిని పెట్టుకొని 3 బైక్ మీద వచ్చేసి కొద్ది దూరంలో తండ్రి దిగిపోయినాడు. 2 వచ్చేసి అతను మాట్లాడదామని బయటకు పిలిచి అతని మీద దాడి చేసి మాజీద్ని చంపడం జరిగింది అన్నమాట. దీనికి సంబంధించి ఈరోజు 3 నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకా లోతైన విచారణ జరిపి ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం చర్య తీసుకుంటాము. ఇప్పుడు వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీ కోసం
న్యాయమూర్తి గారి దగ్గరికి హాజరుపరచడం కోసం పంపడం జరిగింది. వీళ్ళని ఎక్కడ అరెస్ట్ చేశారు? అంబర్పేటలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. 2018 అప్పుడు గొడవైంది 2018లో 18 ఏడేళ్ల తర్వాత అంటే అప్పటి రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ మహేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో రోహింగ్యాలు అక్రమంగా నివసించే ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం బాలాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ఈ ప్రాంతంలో రోహింగ్యాలు సుమారు 20,000 మంది ఉన్నారని, వారికి ఇక్కడున్న వారే షెల్టర్ ఇస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఇకనైనా బాలాపూర్ రెవెన్యూ పోలీస్ శాఖ సమగ్ర దర్యాప్తు నిర్వహించి 15 రోజుల్లోపు వారిని గుర్తించి ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్, నశించాలి అసమర్థ పాలన, పాకిస్తాన్ కుత్తోంకో, పాకిస్తాన్ కుత్తోంకో, రోహింగ్యా కుత్తోంకో, రోహింగ్యా కుత్తోంకో. Go back, go back, go back, go back. అక్రమ రోహింగ్యాలను వెంటనే తరిమికొట్టాలి, తరిమికొట్టాలి. అక్రమ రోహింగ్యాలను వెంటనే తరిమికొట్టాలి, తరిమికొట్టాలి. అక్రమ రోహింగ్యాలను వెంటనే తరిమికొట్టాలి, తరిమికొట్టాలి. రోహింగ్యాలను వెంటనే. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను హైడ్రా మంగళవారం తొలగించింది. ఇందులో కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిన 5 ఎకరాల భూమి కూడా ఉంది. వాస్తవానికి ఈ భూమిని రాజీవ్ స్వగృహ నిర్మాణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2009లో కేటాయించింది. అక్కడ నిర్మాణాలు రాకపోవడంతో స్థానికంగా నాయకులుగా చెలామణవుతున్న వారి కన్ను ఈ భూమిపై పడింది. అంతే, ఎవరికి వారు ప్రహరీలు నిర్మించుకొని షెడ్యూలు వేసి ఆక్రమణలకు పాల్పడితే స్థానికుల నుంచి హైడ్రా ప్రజావానికి ఫిర్యాదులు అందాయి. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేసి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణ తొలగించి వెంటనే ప్రభుత్వ భూమి పేరిట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతపురం నగరంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. 6వ రోడ్డుకు చెందిన మురళి అనే వ్యక్తిని కిడ్నాప్ చేయాలని 4 వ్యక్తులు బలవంతంగా కారులోనికి ఎక్కించారు. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు కారును వెంబడించి టవర్ క్లాక్ సమీపంలో చుట్టుముట్టి కారును ఆపారు. కిడ్నాపర్ల చెర నుంచి మురళి అనే వ్యక్తిని తప్పించి 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. 6వ రోడ్డుకు చెందిన మురళి అనే వ్యక్తి తాడిపత్రికి చెందిన లక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం విషయంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. తాడిపత్రికి చెందిన మహిళకు మురళితో గొడవల కారణంగా కొంతమంది వ్యక్తులతో కలిసి మురళిని కిడ్నాప్ చేయాలని భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. ప్రస్తుతం 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సార్ మళ్ళీ మీరు రిటర్న్ అనుకుంటారు సార్, అందుకే సార్ ఒక నిమిషం సార్, మళ్ళీ మీరు రిటర్న్ అనుకుంటారు, మళ్ళీ వాడు మీ పైన కేసు పెడతారు. ఎక్కడ కొత్తగా వచ్చినాడా? శరత్ సింగనమల్లో ఉండగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్కు పాకిస్తాన్ పక్కల్లో బల్లెంలా మారి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది. తెలంగాణ నుంచి వారిని పంపించాలని గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఎంపీ లక్ష్మణ్.
వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఏపీ ఉమ్మడి 13 జిల్లాల్లో కలాం విగ్రహాల ఏర్పాటు. సచివాలయంలో మాజీ రాష్ట్రపతి విగ్రహ ప్రతిమలు పరిశీలించిన సీఎం చంద్రబాబు. అధికారుల కనుసన్నల్లో బోధన్ మండల పరిసర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా. ఇసుక రవాణా తక్షణమే నిలిపివేయాలని కల్దుర్గి రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై దూకుడు పెంచిన హైడ్రా. పోలీస్ భద్రతతో భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.